తాత్యా తోపే పూనా నుంచి వెళ్లగొట్టబడిన బాజీరావు పేష్వా గారి సేనాధిపతి. అతని సంకెళ్లు విప్పండి. వీణ్ణి వెంటనే మా సన్నిధికి తీసుకొచ్చి నిలబెట్టండి. నేను ఏ విధంగా ఓటమి అంగీకరించాను లక్ష్మీబాయి. ఓర్చా మహారాణి తనంతట తానే వచ్చి నన్ను ఇలా విముక్తులు చేయటం వెనక ఆవిడ ఉద్దేశం ఏమై ఉంటుంది? తప్పకుండా ఈవిడ యుద్ధంలో ఓడిపోయి ఉంటుంది. మా మహారాణి గెలిచి ఉంటుంది. న్యాయకత్వం వహించాల్సిన సేనాపతి బంధించబడినప్పుడు ఆ సైన్యం మనోబలం తునాతునకలవుతుంది. ఇకపై తేలుతుంది మీ ఓర్చా మహారాణి చండీ మహారాణి గారు రేపు ఏం చూసుకుని యుద్ధం చేస్తుందో తేలుతుంది. పొరపాటు మహారాణి గారు, పొరపాటు. మీరు కేవలం యుద్ధాన్ని ఒక కోణం నుంచే చూస్తున్నారు. మీ ఉద్దేశంలో ఈ యుద్ధం ఫిరంగులు, తుపాకులు, కరవాలాలు కేవలం శక్తితోనే గెలవచ్చనుకుంటున్నారు కదూ? నీకింకా ఈ లక్ష్మీబాయి సంగతి పూర్తిగా తెలియదు వసీం ఖాన్. అలాగే తమకి కూడా మా మహారాణి సంగతి పూర్తిగా తెలియదు. అలాగే యుద్ధ ఎత్తుగడలు కూడా తెలియదు. మీరు నన్ను ఏమీ చేయలేరన్నది నాకు గల చంచలమైన నమ్మకం. ఎందుకంటే తమ ఝాన్సీ రాజ్యపు వీరాధివీరుడు తాత్యా తోపే మా ఓర్చాలోనే నిర్బంధంలో ఉన్నారు. నీ ధైర్యానికి, సాహసానికి ప్రశంసరాలైపోయింది. కానీ నీ గొప్పతనాన్ని ఆ విదుర పేష్వా మాత్రమే కాక లక్ష్మీబాయి కూడా గుర్తించలేకపోయినందువల్లే నిన్ను నిండు సభలో నిందించింది. నీకు లభించాల్సిన గుర్తింపు లభించలేదు తాత్యా. నేను నీకు మాటిస్తున్నాను, నీ అర్హతకి తగినట్టుగా నిన్ను ఓర్చాకి సేనాపతిని చేసి అంతులేని ధనాన్ని, గౌరవ సత్కారాలని నేను ఇస్తాను. ఓరి దేవుడా, దేవుడా, ఈ తాత్యాన్ని ఎంత ఘోరమైన పరిస్థితికి తీసుకొచ్చావే. ఒక నీచాతి నీచ బుద్ధి గల, ఆంగ్లేయులతో పాటు పరమ నీచంగా చేతులు కలిపిన ఒక స్త్రీ ఈ తాత్యానే కొందామని భ్రమపడుతోంది. నేనొక పథకం సిద్ధం చేశాను. ఆ పథకం అమలు జరిగితేనే మనం యుద్ధంలో గెలవగలుగుతాం. ఆ పథకంలో నాకు నీ సహాయం కూడా అవసరం. ఈ సేవకుడు సిద్ధంగా ఉన్నాడు మహారాణి. ఏం చేయాలో చెప్పండి. ఆ లక్ష్మీబాయి ఓడిపోవాలని నాకంటే ఎక్కువగా మీరే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆ ఝాన్సీ లక్ష్మీబాయి ఈస్ట్ ఇండియా కంపెనీ వారిని గడగడలాడిస్తోంది కనుక. అందుకని మనం ఒకళ్ళ మీద మరొకళ్ళం ఆరోపణలు చేయడానికి బదులుగా ఏకం కావడమే చాలా మంచిది. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి హారిసన్ గారు. వైద్యుడు గారు, మీతో ఒక ముఖ్యమైన పని నుండి వచ్చాను. ఈ మోటేంటి? అది మీకోసమే. నాన్న, అన్నాన్ని అలా అవమానించకూడదు. నా మాట విని తిన్నన్నా. నమస్కారం మోరోపంత్ గారు. వైద్యుడు గారు, తమరిని ఒకసారి చూడాలనిపించింది, వెంటనే వచ్చేశాను. చాలా సరైన సమయంలోనే వచ్చారు మీరు. ఎందుకంటే మన యువరాజు గారికి భోజనం చేయాలనే ఆసక్తి లేకుండా పోయింది. నిన్నటి నుంచి ఆయన గారు ఒక్క ముద్ద కూడా తినలేదు. అలాగా? రండి, ఒక్కసారి వీరిని పరీక్షించి చూడండి. వాళ్ళ సైన్యం ఇక్కడుంటుంది. నేను అనుకున్నదేంటంటే ఓర్చా మహారాణిని ఈ సైనిక దళానికి దూరంగా తీసుకువెళ్ళాలి. మహారాణి గారు, మనం ఈ యుద్ధంలో గెలిచాం.